హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన కోస్తా రుచులు. ఈ రోజైతే నేను మీకు టేస్టీగా చికెన్ లివర్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం అయితే ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి లివర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా మసాలాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మొత్తం లివర్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మసాలాలని ముక్కలకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. 1/2 అవర్ తర్వాత ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చేసాం కదండి. ఇప్పుడైతే దీన్ని ఫ్రై చేసుకున్నాము. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాము. ప్యాన్లోకి ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ టొమాటో పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్నామండి. ఇలా టొమాటో పేస్ట్ పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా మూత ఓపెన్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము. మనం చేసుకున్న ఈ కర్రీలోకి ఎక్స్ట్రాగా వాటర్ అయితే ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఈ పీసెస్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఈ వాటర్ అనేది ఇంకిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గ్రేవీగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్లో కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నాము. కొంచెం పుదీనా కూడా వేసుకున్నామండి. ఇంకింతేనండి, మనకి చికెన్ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకింతేనండి, మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసుకోండి. అంతకంటే ముందుగా మీరు నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.